నా పెద్ద కొడుకు కాదు, పని మనిషి పార్వతి మనిషి. అందుకే ఇంకా నేను బతికున్నాను. ఏమండి అఖిల, మన పెదబాబు వస్తాడని ఎదురు చూడకండి. పెదబాబు రాడు, పెదబాబు లేడు. కావాలంటే ఘట్టమనేని అఖిలాండేశ్వరి పెద్ద కొడుకు దేవా కనిపించడం లేదు అని పేపర్లో వేయించండి. కానీ ఫోటో వేయించకండి. ఎలా ఉంటాడు అని అడిగితే రాముడి విగ్రహాన్ని చూపించండి. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఘట్టమనేని కుటుంబాన్ని నట్టేట ముంచిన మోసగాడు తప్పు చేసి క్షమించమని అడగనివాడు, అడగడానికి కూడా అర్హత లేనివాడు ఆశీర్వదించమని అడిగితే నా కాలి గోరుని కూడా చూపించను. అమ్మగారు, దేవుడు లాంటి పెద్దబాబు గారిని అట్ట అనకండి అమ్మగారు. తప్పనిపిస్తే మీ కాళ్ళు నా నట్టుకుని క్షమించమని చంపేస్తా. అమ్మగారు అంటూ నా వెనక గొయ్యి తవ్విన నువ్వు నోరు ముయ్యకపోతే నీ మెళ్ళో ఉన్న తాళి రక్తంతో తడిచిపోతుంది. నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా, ప్లీజ్ అమ్మా. నాకీ శిక్ష వేయకు. శిక్ష వేసింది నువ్వు, పెద్ద కొడుకువని. నిన్ను ఎలా పెంచానో మర్చిపోతే ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కాలు కింద పెడితే కందిపోతుందని దేవుడి గదిలో కూడా అన్ని పూలు వెయ్యకుండా నిన్ను పువ్వుల మీద నడిపించి పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు కూడా తల్లిదండ్రుల్ని చంపేసి శవాల మీద వెయ్యడానికి పువ్వులు తెచ్చుకోవాల్సింది నువ్వే. అలా మాట్లాడొద్దమ్మా. అమ్మా, ఘట్టమనేని శివశంకర ప్రసాద్ నా భర్త. అమాయకుడు. భర్త అడుగుజాడల్లో గడవాల్సింది భార్య అని నేను చెప్తే నువ్వు నా భార్యవి మాత్రమే కాదు, అఖిలాండేశ్వరి నా తల్లి కూడా అని. ఈరోజు నేను అమ్మ నాన్న ముందు
దోషిగా నిలబడ్డానికి కారణం నువ్వు. ఈ ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేసిన నువ్వు చావాలి. దీన్ని చంపేనమ్మా ముందు. ఈ ఇంటి పెద్ద కోడలి మీద చెయ్యి పడితే సహించను. ఏంటయ్యా, పార్వతిని పట్టుకొస్తే పెద్ద కోడలు నీలాంబరి కాదని చెప్తారనుకుంటున్నావా? పెళ్లి జరిగిన ఈ సంవత్సర కాలంలో మీరు ఆడిన నాటకాలు అన్నీ ఇన్ని కావు. మోసం చేస్తే ఎవరికైనా బాధేస్తుంది, అవునా కాదా? బ్రో మోసం చేయలేదు, అర్థం చేసుకోవడానికి టైం తీసుకున్నాడు. ఆగిపోయారంటే ఆలోచించారనుకోవాలి, మోసం చేశాడు అనుకోకూడదు. మామ్, భారత్ వల్ల ఈ ఇంటి పరువు గౌరవం పెరుగుతుందని మీరు చాలాసార్లు చెప్పారు కదా. మెచ్చుకున్నాం కదా అని తెచ్చిపెట్టుకోలేం చిన్నబాబు. మెడలో హారం ఇస్తాం గాని తన మెడలో తాళి కట్టి లేని అర్హతను ఆపాదించలేం. ఈ ఇంటి మర్యాదని తగలబెట్టిన వాళ్ళని అట్ట అనకండి అయ్యగారు. నన్ను హనుమంతు కడుపున పుట్టిన బిడ్డని. నేను కాని మా అయ్య కాని ప్రాణమైనా ఒగ్గేస్తాం కాని మీ మర్యాదని పోనివ్వం. పార్వతిని మీరు దూరంగా పంపించమంటే పార్వతి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని తనకు విషయం ఇచ్చి చంపేయాలనుకున్నాడు హనుమంతు. కానీ విషమున్న లడ్డూను మా అక్క తినలేదయ్య గారు. దాన్ని పారేసినాడు, చచ్చిపోయినాడు. ఏంటి, హనుమంతు చనిపోయాడా? హనుమంతు లేడు డాడ్. పార్వతిని దూరంగా పంపించలేకపోతున్నానని దూరంగా వెళ్ళిపోయాడు. మాట నిలబెట్టుకోలేని వాడి శవం కూడా మీరు చూడకూడదని చెప్పాడు. ఇంటి కోసం ప్రాణమైన ఇచ్చేవాళ్లను ప్రాణాలివ్వక్కర్లేదు. ఈ ఇంటి పరువుని తిరిగిచ్చేమను. ఎవరిస్తారు? ప్రాణం పోయిన హనుమంతు తిరిగిస్తాడా? ప్రాణం ఉన్నా మా ప్రాణం నిలబెట్టడానికి వచ్చిన పార్వతి ఎవరు పరువుని తిరిగిస్తారు? మామ్, ఏంటి నువ్వనేది? అర్థం కాలేదా చిన్నబాబు? చెయ్యి పట్టుకొనొచ్చిన దేవా పార్వతిని వదిలేస్తే ఆ పరువు తిరిగొచ్చేస్తుందేమో. మాట ముఖ్యం కదా దేవా. ఆంటీ నాకిచ్చిన మాట తప్పకూడదని చెప్తున్నారు. అమ్మా, ఒకప్పుడు చంద్రముఖిని మండపంలో నుంచి గెంటేశావు. అలాంటి దానికి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావమ్మా? నీ కొడుకు ప్రాణాలను ఇచ్చేమంటావా? చెప్పమ్మా. ఘట్టమనేని అఖిలాండేశ్వరి పెద్ద కొడుకు మాత్రమే మాకు కావాలి. మిగతా చెత్త చెదారం అక్కర్లేదు. సమాధానం చెప్పు. ఈ ఇంటి పరువు తిరిగి రావాలి అంటే నువ్వొక్కడివే ఈ ఇంట్లోకి రావాలి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి పెద్ద కొడుకు మాత్రమే మాకు కావాలి.
మిగతా చెత్త చెదారం అక్కర్లేదు. సమాధానం చెప్పు. ఈ ఇంటి పరువు తిరిగి రావాలి అంటే నువ్వొక్కడివే ఈ ఇంట్లోకి రావాలి. నువ్వు చెప్పినా కిమ్మనకుండా ఉన్నాడు చూడక్క. నీ ఆశీర్వాదం లేకుండా కట్టిన ఆ తాడు పలుపు తాడుతో సమానం. దాన్ని తెంచి పారేస్తే ఇక ఏ సంబంధం ఉంటుందని ఇంట్లోకొస్తుంది. వెళ్ళు నీలమ్మా, ఆ తాడు తెంచి పారే. తీయవే. తాళి తెగి కింద పడేలోపు నీ తల ఎగిరిపోతుంది. భవానీ, పోయిన పరువు నిలబడాలంటే పసుపు తాడుతో లాగి పట్టుకోలేం. పెద్దబాబు పార్వతి చేయి పట్టుకొని వచ్చాడంటే తన చెయ్యి పట్టుకొని వచ్చి సాహసం చేసిన పార్వతిని చంపేస్తేనే ఈ ఇంటి ప్రతిష్టకు పడ్డ మచ్చను రక్తంతో కడిగేయచ్చు. చిన్నబాబు, అంకుల్ ప్లీజ్. I will shoot you. నన్ను చంపేయాలనుకుంటే చంపేయండి అయ్యగారు. కానీ నేను కాని మా అయ్య కాని ఈ ఇంటికి ద్రోహం చేశామని చెప్పకండి. మీకోసం చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డ మమ్మల్ని మోసం చేశామని చెప్పకండి అయ్యగారు. మా అయ్య చచ్చిపోనాడు. మీరే చంపుతారని తెలుసుంటే కొన ఊపిరితో ఏడికొచ్చి మీ చేతుల్లో పానం ఊగేసేటోడు. మాట నిలబెట్టుకోలేక చచ్చిపోయిన హనుమంతు గురించి నాకు చెప్పద్దు. వాడి కూతురుగా నువ్వు బతికున్నావు. బతికున్న నువ్వు మా పరువు కూడా తీస్తున్నావు. అందుకే విశ్వాసం గల హనుమంతు చచ్చిపోతూ నిన్ను ఈ ఇంటి కోడలుగా ఉండమన్నాడా పార్వతి? విశ్వాసం ఉన్నవాడు కాబట్టి ఈ ఇంటిని కాపాడుకోమని చెప్పి కన్ను మూసాడయ్య గారు. మీరు నిజం తెలుసుకొని నా దేవుణ్ణి నన్ను ఆశీర్వదించే రోజు వస్తాదని అనుకుంటాను. నువ్వనుకుంటే రాదు. నా కొడుకుని నువ్వు తీసుకెళ్తున్నావు. నీ సంతోషం మా కన్న పేగును తెంచేస్తోంది. లేదయ్య గారు, నా స్వార్థం కోసం నేనెప్పుడు బతకలేదు, బతకను. నన్ను సంపొద్దని అడగనయ్య గారు. పెద్దబాబు గారు మీ బిడ్డ. మీ సెంతకొస్తే చాలనుకుంటే నా దేవుణ్ణి బాగా చూసుకుంటారని మీరు మాటెత్తే నన్ను చంపేయండి. ఖచ్చితంగా నేను చంపేస్తాను. పని మనిషిలా ఈ ఇంట్లో అడుగు పెట్టిన పార్వతిని కూడా నా ఒప్పుకోను. శత్రువైనా సరే పశ్చాత్తాపంతో మన ఇంట్లో పడి ఉంటుంది అంటే రాజీ పడతానేమో కానీ
పార్వతితో మాత్రం సంబంధం కలుపుకోలేను. అది మాలో కలవదు. చివరిసారిగా చెప్తున్నాను, నీకు ఈ పార్వతి ముఖ్యమా, ఘట్టమనేని కుటుంబం ముఖ్యమా? అమ్మా, నువ్వు నీ మాట కోసం నీలాంబరిని కోడలని చెప్పి తీసుకొచ్చావు. నేను అగ్ని సాక్షిగా అమ్మవారి సమక్షంలో పార్వతి మెడలో తాళి కట్టాను. తనని కాదంటే నాకు నువ్వు నేర్పిన నీతి, న్యాయం, ధర్మం అన్నిటినీ వదులుకున్నట్టే అమ్మా. నేనైతే నా భార్య పార్వతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అయితే ఈ ఘట్టమనేని కుటుంబం నీకక్కర్లేదన్నమాట. మాటంటే మాటే అమ్మా. బావా వద్దు బ్రో, వెళ్ళొద్దు బావా, ప్లీజ్ బావా, వెళ్ళొద్దు. అమ్మ నాన్న జాగ్రత్త. వద్దు బ్రో. ఆంటీ మీరైనా చెప్పండి ఆంటీ, వెళ్ళొద్దని చెప్పండి ఆంటీ. బాబు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బ్రో వద్దు బ్రో. బ్రో వద్దు బ్రో. ఒక్క నిమిషం. వెళ్ళిపోయే ముందు ఒక్క నిమిషం ఆగితే భవిష్యత్తేంటో నేను చెప్తాను. పార్వతిని ఆశీర్వదించడము అంటే నా ఆయుష్ ముగిసిపోవడమే. ఈ పార్వతిని ఈ ఇంటి పెద్ద కోడలిగా అంగీకరించడము అంటే నేను చచ్చిపోవడమే. నువ్వు చేసిన ఈ గాయానికి కాలం కూడా మందు వెయ్యలేదు. మా మృత్యువే మమ్మల్ని మర్చిపోయేలా చేస్తుంది. ఈ ఇంటి పరువు కోసం నీ ప్రాణం పోయిందని తెలిసేలోపు మా ఊపిరి ఆగిపోయి ఉంటుందమ్మా. నేను పార్వతి చేయి పట్టుకున్నది తన చేయి వదిలిపెట్టకుండా ఉండాలని మాత్రమే కాదు, ఆ చేత్తో మళ్ళీ ఇంట్లో దీపం వెలిగించి ఆ చేత్తోనే అందరికీ వడ్డించి అన్నపూర్ణ మా పెద్ద కోడలని అనిపించేలా చేయడానికే అమ్మా. దానికి బదులు మేం విషం కలిపిన అన్నం తింటాం కాని ఈ పార్వతిని అన్నపూర్ణని చెయ్యడం జరగదు. పార్వతి, నువ్వు దాటి రావాల్సిన కడపను దాటిపోవాల్సి వచ్చింది. పద.
ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు పార్వతి. నన్నొక్క మాట మాట్లాడించుంటే మీకు పరిస్థితి వచ్చేది కాదు కదా బాబు గారు. నన్నెందుకు కట్టేసినారు? అమ్మగారిని, అయ్యగారిని, అందరినీ ఒకేసి వచ్చేసినారు. దేవుణ్ణి కొంగున కట్టేసుకుని 7 అంతస్తుల మేడలో నుంచి 7 అడుగులు కూడా లేని ఇంటికి తీసుకొచ్చినాను. పేద పిల్లని చేసుకుని మీరు కూడా పేదోళ్ళైపోయినారు పెద్దబాబు గారు. మా పేద బతుకులు మిమ్మల్ని కష్టపెడతాయి. అది చూసి అమ్మగారు తట్టుకోలేరు. ఈ పాపిష్టిదాన్ని కట్టుకున్నందుకట్ట ఆయనదని అనుకుంటారు. ఎందుకలా మాట్లాడతావు? ఇందాక నువ్వే చెప్పావు పెద్ద కోడలు అనిపించుకుంటావని. ఆ ధైర్యం, ఆ నమ్మకం చూసి ముందుకు అడిగేశాను పార్వతి. పార్వతి ఏడవద్దు, ఏడవద్దు పార్వతి. ఆ విశ్వాసాన్ని కోల్పోవద్దు. మా అయ్య చెప్తూనే ఉంటాడు, గొప్పోళ్ళు అట్టాగే ఉండాలి కాని మనం చేసే తప్పుల వల్ల తక్కువ చేయరాదని. మా అక్కని పెళ్లి చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారనుకున్న పెద్దబాబు గారు, కానీ కష్టాలు పాలయ్యారు. మా అయ్య మాటేనుంటే నా దేవుడికి పరిస్థితి వచ్చేది కాదు. వినలా, నేను వినలేదు పెద్దబాబు గారు. పార్వతి, నీ నాన్నకిచ్చిన మాటను మర్చిపోవద్దు. అది గుర్తుపెట్టుకుంటేనే నువ్వు పెద్ద కోడలుగా నేర్పించుకోగలుగుతావు. అమ్మగారి ముందు మిమ్మల్ని దోషిని చేశానని బాధేస్తుంది పెద్దబాబు గారు. పార్వతి, అమ్మ అపార్థం చేసుకుందన్న బాధ తప్ప స్టేటస్ పోయిందన్న బాధ నాకు ఏమాత్రం లేదు. నిన్ను పెళ్లి చేసుకుని సంవత్సరం అయింది. ఇన్ని రోజులు నువ్వు అనుభవించింది చాలు. ఇప్పుడు ఇలా చేసినందుకు నీ మెడలో 3 ముళ్ళు వేసి ధర్మాన్ని తప్పని భర్తగా గర్వంగానే ఉంది. ఇన్ని రోజులు అమ్మ ఏమైపోతుందోనని భయపడి ఓపిక పట్టమన్నాను, కానీ నిన్ను దూరం చేసుకోవాలని కాదు పార్వతి. నీతో కలిసి బతుకుతానని సంతోషంగా ఉంది. నీకు అది కనపడట్లేదు. ఎందుకంటే నువ్వు ఇగో కంటతడి పెట్టుకుంటున్నావు. ఆ రాముడి వెంటొచ్చిన సీతమ్మ వారు కంటతడి పెట్టుకోలేదు. రాజ్యం లేదని రాముడు ఆలోచించలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి పార్వతి. అమ్మ మాట జవదాటని కొడుకు ఈ రోజు గడప దాటి వెళ్లిపోయాడు. నన్ను సంవత్సరం పాటు అబద్ధం చెప్పి మోసం చేశాడు. అఖిలాండేశ్వరి హుందాతనాన్ని కన్న కొడుకే పోగొట్టాడు. నా గురించి తెలుసుకోవలసిన వాడివి కాదు దేవా. పుట్టినప్పటి నుంచి
నన్ను అనుసరించిన వాడివి ఈ రోజు నన్ను వెనకాల నిలబెట్టి నా కళ్ళ ముందే పార్వతి చెయ్యి పట్టుకుని నన్ను వదిలి వెళ్ళిపోయావు. బ్రో నిన్నెప్పుడు మోసం చేయాలనుకోలేదు. కనీసం నీతో అబద్ధం చెప్పాలన్న ఆలోచన కూడా బ్రోకు లేదు. బ్రహ్మముహూర్తానికి దేవాబావ పెళ్లి జరగకపోతే మీ ప్రాణాలు పోతాయన్న భయంతోనే ఆ పెళ్లి జరిగిందాంటీ. పెదబాబు చేసిన తప్పుని సమర్థించకండి. నేను నిజంగా బతికున్నాను. నిజంగా పార్వతి మెళ్ళో తాళి కట్టడం వల్లే బతికున్నాను అంటే ప్రాణగండం తప్పాక పని మనిషికి నష్టపరిహారం ఇచ్చేసేవాళ్ళం. తాళి కట్టాక పరిహారం చెల్లించగలమా మామ్? తనతో కాపురం చేయలేదు కదా. వివాహ దోషం ఉంటే పశువులతో కూడా ముందు పెళ్లి చేసి వదిలించుకుంటారు. రాచరికంలో పుట్టినవాడికి ఈ మాట కొత్త కాదు. నా కోసం, నన్ను బతికించుకోవడం కోసం తాళి కట్టినప్పుడు తర్వాతైనా పార్వతిని వదిలించుకోలేడా? కాదు. నేను కేవలం పార్వతిని ప్రాణంగా ప్రేమించినందుకే, నా స్వార్థం కోసమే తాళి కట్టాను అని చెప్పుంటే ఆ రోజే నా కొడుకు చచ్చిపోయాడు అనుకునేదాన్ని. చూసారా అంకుల్, మీరు ఆంటీ క్షేమం కోసం ఆలోచిస్తున్నారు. అలాగే బావ కూడా తన భార్య పార్వతి గురించి ఆలోచించి వెళ్లిపోయాడని ఎందుకనుకోరు? నా భర్త నన్ను దొంగచాటుగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. మా నాన్న ప్రచండ భూపతి రాజావారి దగ్గరకొచ్చి మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే పెట్టిన పరీక్షలకు నెగ్గి పెద్దల ఆశీర్వాదంతో నా మెళ్ళో తాళి కట్టారు. ఆ పెళ్లి గుళ్ళో జరగలేదు, ఊళ్ళో జరిగింది. ఊరంతా కళ్యాణ మండపంలోనే ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి 200 కిలోల అక్షింతలు వేయడానికి వచ్చారు అంటే ఎంతమంది మనస్ఫూర్తిగా ఆ పెళ్లిని ఒప్పుకున్నారో మీరర్థం చేసుకోండి. మహి, ఎక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను. ఇక్కడేం చేస్తున్నావు? రే, ఏడుస్తున్నావా? బ్రో ఇంట్లో లేడు, అవుట్ హౌస్ లో ఉన్నాడు. అన్నదమ్ములు విడిపోలేదు, కానీ బ్రోని మామ్ ఇక్కడ ఉండకు అంటే నాకు నేనే దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆయుష్, బ్రో అంటే నాకు చాలా ఇష్టం. చిన్నపిల్లల్లా అలా ఏడుస్తావేంట్రా? ఊరుకో. లైఫ్ లో ఇప్పటి వరకు బ్రో తప్పు చేయలేదు, కానీ ఒక దుర్మార్గురాల వల్ల ఈరోజు ఇంటి గడప దాటాడు. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. బావ వెళ్ళిపోయాడు, కానీ రాకుండా పోతాడో చెప్పు? ఇది శాశ్వతం కాదురా. ఏ రోజైనా బావ పార్వతి ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. అలా జరగాలంటే ఇంట్లో నీలంబరి బ్రతికుండకూడదు. చచ్చిపోవాలి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.